హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ వచ్చి గుడిలోకైనా ఇంట్లోకైనా ప్రసాదాలకి చేసుకునే పులిహోరని చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదైతే టేస్ట్ చూసుకుంటాం, కానీ గుడిలో ప్రసాదాలకైనా ఇంట్లో ప్రసాదానికైనా మనం టేస్ట్ చూడకుండా ఎలా ఉన్నదో అలా కలిపి పెడతాం. అప్పుడు అన్నీ సరిపోయినా లేదో డౌట్ అయితే ఉంటుంది. ఎలాంటి డౌటు లేకుండా చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో కొలతలతో ఈ పులిహోర రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఏమీ తక్కువ ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే మీరు గుడిలోకి ఎన్ని కేజీలైనా ఇదే కొలతలతో చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ప్రసాదానికైనా మనం టేస్ట్ చేయం కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికోసం కుక్కర్లో రైస్ని కుక్ చేసుకుందాం. ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి మనం 3 కప్స్ వరకు రైస్ని తీసుకోవాలి. ఈ ప్రసాదం రెసిపీ కోసం రైస్ని పాలిష్డ్ రైస్ అయినా పర్వాలేదు, ఇంట్లో యూస్ చేసుకునే రైస్ అయినా పర్వాలేదు, మనం అవకాశాన్ని బట్టి తీసుకోవచ్చు. బియ్యాన్ని శుభ్రంగా వాటర్ వేసుకుని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీన్ చేసిన తర్వాత మనం నీళ్ళన్నీ తీసేసి మనం కుక్ చేసుకోవడానికి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 3 కప్స్కి 3 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాము, మనం 5 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్. బాగా ఎక్కువ ఉడికితే మనకి బాగా మెత్తగా అయిపోయి ఇరిగిపోద్ది. ఇందులోకి మనం 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకోవాలి. ఎలాంటి కుక్కర్ అయినా 2 విజిల్స్ మాత్రమే వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకుందాం. ఈ చింతపండుని 100 గ్రాములు తీసుకోవాలి. కరెక్ట్గా 100 గ్రాములు అయితే మనం తీసుకునే రైస్కి కొలతలు సరిపోతాయి. దీన్ని గోరువెచ్చని వాటర్తో నానబెట్టుకోవాలి. ఇది చింతపండు ఇంట్లో వలిచిన చింతపండు, ఇందులో తుక్కు ఇసుక ఉండదు. మీరు బయట కొనుక్కున్న చింతపండు అయితే 1-2 సార్లు జస్ట్ కడిగిన తర్వాత నానబెట్టుకోండి, అప్పుడు యూస్ చేసుకోండి. దీన్ని అయితే కడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంట్లోది కాబట్టి ఏ విధమైన తుక్కు ఉండదు ఇందులో. ఇప్పుడు ఇది 10 నిమిషాలు నానిన తర్వాత దీన్ని బాగా గుజ్జు పిసికి ఈ విధంగా హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లోంచి మనం గుజ్జుని కిందకి దిగేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం గుజ్జు అంతా సెపరేట్ అయిపోయి మనకి తుక్కంతా పైన ఉండిపోతుంది. ఈ విధంగా చేసేటప్పుడు 2-3 సార్లు వాటర్ వేసి మళ్ళీ పిసుక్కుని వేసుకుంటే మనకి మొత్తం చింతపండులో ఉన్న రసం అంతా కిందకి దిగేస్తుంది. చూసారు కదా? ఇలా మొత్తం గుజ్జంతా తీసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఈ బౌల్ మొత్తం వాటరు గుజ్జు అంతా కలిసేలా ఒకసారి కలిపి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చింతపండు గుజ్జుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఉడికించాలి. ఇందులోకి 10-12 పచ్చిమిర్చీల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. పసుపు 1.5 స్పూన్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ని 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. పసుపు ఆయిల్ వేసుకుని ఉడికించుకోవడం వల్ల మనకి పులిహోర కలర్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. మనం చాలా జాగ్రత్తగా దగ్గరుండి కదుపుకుంటూ ఉడికించుకోవాలి. చింతపండు అడుగు పట్టకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అడుగు పట్టిందంటే మాడు వాసన వచ్చే అవకాశం ఉంది కాబట్టి దగ్గరుండి 15 నిమిషాల పాటు కదుపుకుంటూ ఉడికించుకోవాలి. చింతపండు, సాల్ట్ ఇవి 2 సరైన కొలతలతో కనుక యాడ్ చేసుకుంటే మనకు పులిహోరకి మళ్ళీ రుచి చూడాల్సిన అవసరం ఉండదు. సాల్ట్ అనేది 50 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవాలి. 50 గ్రామ్స్ సాల్ట్ 100 గ్రాముల చింతపండుకి కరెక్ట్గా సరిపోతుంది. కళ్ళుప్పు అయితే కొద్దిగా పెంచి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి, అది వీడియోలో అయితే మిస్ అయింది. ఇప్పుడు మనం రైస్ని కుక్కర్లో ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా చల్లారి వేసుకుందాం. విజిల్ పోగానే తీసుకుని ఒక పెద్ద బేసిన్ లాగా కానీ పల్లెంలోకి కానీ వేసుకుని మొత్తం చల్లారే వరకు ఉంచుకోవాలి. గోరువెచ్చ పడిన తర్వాత దీంట్లోకి మనం 1 స్పూన్ ఆయిల్ని వేసుకుని
బాగా కలుపుకోవాలి. అన్నం మొత్తం ఆయిల్ అప్లై అయ్యేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. చింతపండు గుజ్జు బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 5-10 నిమిషాలు పక్కన పెట్టుకుని కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మనం రైస్లోకి వేసేసుకోవచ్చు. ఈ విధంగా రైస్లోకి వేసి మొత్తం అన్నానికి ఈ చింతపండు గుజ్జు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అన్నీ కొద్దిగా చల్లగా ఉంటే చేయి పెట్టుకుని బాగా కలుపుకోవచ్చు. నేనైతే కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే వేయడం వల్ల గరిటెతో పెడుతున్నాను. కానీ అన్నీ చల్లారిపోయినాయి అయితే చేతితో కలుపుకుంటే ఇంకా బాగా నీట్గా కలుస్తుంది. దీన్ని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిని పెట్టుకుని స్టవ్ పైన దీంట్లోకి ఒక 150 గ్రాముల ఆయిల్ని వేసుకోవాలి. పులిహోరలోకి వాడే ఆయిల్ని పల్లి ఆయిల్ కానీ పప్పు నూనెని కానీ వాడితే చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్. నేనైతే పప్పు నూనె వాడాను. దీంట్లోకి అరకప్పు పల్లీలను వేసుకుని వేగనివ్వాలి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అన్నిటికంటే ముందు పల్లీలు వేసుకుని వేగాక అవి 50% వేగిన తర్వాత పావు కప్పు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రసాదాన్ని ఇంట్లోకి చేసుకున్నట్లయితే మనం వండి ప్రసాదంగా సమర్పించి మనం తినేసరికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి అప్పటికి పచ్చిశనగపప్పు నాని బాగుంటుంది. కానీ ఇది చేసిన వెంటనే గుడిలో ప్రసాదంగా పంచిపెట్టాలి అనుకుంటే ఈ పప్పుని అరగంట ముందుగానే నానబెట్టుకుని మనం తాలింపు వేసే ముందు నీళ్లు వాడి చేసి తాలింపులో వేసుకుంటే పప్పు బాగా నాని తినడానికి గట్టిగా తగలకుండా మెత్తగా ఉంటుంది. ఈ టిప్ని పాటిస్తే మీకు బయటికి చేసినా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పావు కప్పులో సగం మినప్పప్పును కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటినీ బాగా వేగనివ్వాలి. దీనికి మనం పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాడితేనే టేస్ట్ అనేది చాలా కమ్మగా వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత 2 స్పూన్స్ ఆవాలను వేసుకోవాలి. పావు కప్పు జీడిపప్పుని, 1 స్పూన్ అల్లం తరుగుని, అలాగే ఎండుమిర్చీలని మధ్యలోకి కట్ చేసైనా డైరెక్ట్గా అయినా 5-6 ఎండుమిర్చీలను వేసుకోవాలి. 1 కప్పు కరివేపాకుని వేసుకోవాలి. ఇంగువ వేసుకునేలా ఉంటే ఇప్పుడే 1 పావు స్పూను యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగానే చింతపండు గుజ్జుని పట్టించి ఉంచిన రైస్ని తీసుకుని మనం పెట్టిన తాలింపు మొత్తాన్ని ఇందులోకి తీసుకోవాలి. ఈ మొత్తం రైస్లోకి తాలింపు అంతా బాగా పట్టే విధంగా అన్ని వైపులా కలుపుకుంటూ అన్నీ బాగా కలిసే విధంగా ఒక 5-10 నిమిషాలు చక్కగా అన్నం మెతుకులు చితక్కండా ఉండేలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ టైంలో గరిటె కంటే చేయి పెట్టుకుంటే ఇంకా బాగా కలుస్తుంది. చేతితో కలుపుకుంటే అన్నీ కూడా బాగా కలుస్తాయి. అయితే కొంచెం తాలింపులు వేడిగా ఉన్నాయని నేనైతే గరిటెతో కలిపేశాను. పులిహోరని ఎప్పుడైనా సరే ప్రసాదానికి రెడీ చేసేటప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే టేస్ట్ చేయకుండానే అద్భుతమైన రుచిలో ఈ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఏమాత్రం టెన్షన్ పడక్కర్లేకుండా ఏమైనా సరిపోయినా లేదా అని భయపడక్కర్లేకుండా చాలా ఈజీ వేలో అయితే చేసేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.